పాడి పరిశ్రమలో సంవత్సరానికి 23 కోట్లు సంపాదిస్తున్నారంటే మీరు నమ్మగలరా? 10 సంవత్సరాలుగా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఒక్కసారిగా ఉద్యోగాన్ని వదిలేసి ప్రస్తుతం ఒక వ్యక్తి సంవత్సరానికి 23 కోట్లు సంపాదిస్తున్నాడు. అది కూడా కేవలం పశువుల మీద ఆధారపడి. ఆశ్చర్యంగా ఉంది కదా? ఎస్, అతని సక్సెస్ స్టోరీ ఈ వీడియో. ఆయన గురించి తెలుసుకోవాలంటే మనం హర్యానా వెళ్ళాలి. ఆయనే మిస్టర్ దీపక్ రాజ్ తుషీర్. ఒకప్పుడు ఆయన సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, కానీ ఇప్పుడు ఇండియాస్ మోస్ట్ సక్సెస్ఫుల్ డైరీ బిజినెస్ ఓనర్. దీపక్ గారి ఊరు సోనిపత్ డిస్ట్రిక్ట్, హర్యానా. ఆయన విప్రో కంపెనీలో 10 సంవత్సరాల పాటు కంప్యూటర్ ఇంజనీర్గా పనిచేశారు. కానీ 2012లో ఆయన ఆ జాబ్ని వదిలేసి ఒక కొత్త వ్యాపారాన్ని స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. ఆయనతో పాటు పనిచేసే మరో 2 ఎంప్లాయీస్ని పార్ట్నర్స్గా ఎంచుకొని న్యూజిలాండ్కి చెందిన 2 రైతుల సహాయం తీసుకొని బిన్సార్ ఫార్మ్స్ని స్టార్ట్ చేశారు. మొదటిగా 50 ఆవులతో ఫామ్ని స్టార్ట్ చేశారు. కానీ స్టార్ట్ చేసిన కొద్ది రోజులకే వివిధ కారణాల వల్ల 15 ఆవులు చనిపోయాయి. అలా చనిపోవడంతో పశువుల్ని ఎలా చూడాలో అతనికి తెలియదని చుట్టుపక్కల వాళ్ళు అతని చులకనగా చూడడం స్టార్ట్ చేశారు. ఆ బిజినెస్ని ఆపేయాలని అందరూ అతనికి సలహా ఇచ్చారు. కానీ అప్పుడే దీపక్ తన స్కిల్స్ని ఉపయోగించారు. ఆల్రెడీ ఐటీ జాబ్ చేసిన అనుభవం ఉండడం వల్ల డేటా మేనేజ్మెంట్ని స్టార్ట్ చేశారు. ఆవుల ఆరోగ్యం, పాల నాణ్యత, పశువుల ఆహార నియంత్రణ మొదలైన వాటిని డేటా ఆధారంగా ట్రాక్ చేయడం స్టార్ట్ చేశారు. దీంతో కొద్ది రోజులకే రిజల్ట్స్ కనపడ్డాయి. పాల ఉత్పత్తి పెరగడం స్టార్ట్ అయింది. పశువులకు ఏదైనా డిసీజెస్ వస్తే వెంటనే కావాల్సిన ట్రీట్మెంట్ చేయించి వాటికి మంచి పోషణ అందించేవారు. పాల ఉత్పత్తి క్రమంగా పెరగడంతో దీపక్ ఈసారి మరో కొత్త ఆలోచన చేశారు. ఎక్కువ మందికి రీచ్ అయ్యేందుకు బిన్సార్ ఫార్మ్ ఫ్రెష్ మిల్క్ అనే పేరుతో ఒక మొబైల్ యాప్ ని డిజైన్ చేశారు. ఈ అప్లికేషన్స్ ద్వారా మిల్క్ బాటిల్స్ అమ్మడం స్టార్ట్ చేశారు. వాళ్ళ మిల్క్ క్వాలిటీ బాగుండటంతో తక్కువ టైంలోనే ఎక్కువ మందికి ఆ యాప్ రీచ్ అయింది. యాప్ ద్వారా బాటిల్స్ ని ఆర్డర్ చేసి ఎక్కువ మంది కొనేవాళ్ళు. దీపక్ ఇక్కడితో ఆగలేదు. మిగిలిన పాల ఉత్పత్తులైనటువంటి పెరుగు, వెన్న, నెయ్యి, పన్నీర్, లస్సీ వంటి వాటిని కూడా ఈ యాప్ ద్వారా అమ్మడం స్టార్ట్ చేశారు. డోర్ డెలివరీని కూడా అవైలబుల్లోకి తెచ్చారు. కంప్లైంట్స్ కోసం, ఫీడ్బ్యాక్స్ కోసం కస్టమర్ సపోర్ట్ నెంబర్ని అవైలబుల్లోకి తెచ్చారు. ప్రోడక్ట్స్ క్వాలిటీ తగ్గకుండా చూసుకున్నారు. మన అందరికీ తెలిసిన విధంగానే ఎప్పుడైతే ఒక ప్రోడక్ట్ క్వాలిటీ బాగుంటుందో జనాభా దాన్ని ఖచ్చితంగా తీసుకుంటారు. ఇలా రోజుకి 4 నుంచి 10 లీటర్లు అమ్మే బిన్సార్ ఫార్మ్ ఇప్పుడు ఒక్క రోజులో 7,000 నుంచి 8,000 లీటర్లు అమ్ముతుంది. వీళ్ళ పాల క్వాలిటీ ఇంత మంచిగా రావడానికి వీళ్ళ రీజన్ ఒకటి ఉంది. వాళ్ళు A2 జెనెటిక్స్ కలిగిన ఆవులను పెంచడం మీద దృష్టి ఎక్కువ పెట్టారు. A2 జెనెటిక్స్ అంటే ఏంటంటే మామూలుగా మనం కొనే పాలల్లో A1, A2 బెటా కేసిన్ ప్రోటీన్స్ ఉంటాయి. అయితే A2 ప్రోటీన్స్ పాలు ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి అనుకూలంగా ఉంటాయి. మెయిన్ చిన్న పిల్లలకి చాలా మంచిది. మన ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా బూస్ట్ చేస్తాయి మరియు హార్ట్కి చాలా మంచిది. అందుకనే ఎక్కువ మంది A2 ప్రోటీన్స్ కలిగిన పాలనే తీసుకుంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకున్న దీపక్ A2 జెనెటిక్స్ కలిగిన ఆవులను మాత్రమే ఎక్కువగా పెంచారు. నాణ్యమైన పాలు వాళ్ళకి లభించేవి. కస్టమర్లు కూడా ఎక్కువ వాటినే కొనేదానికి ఆశ చూపేవారు. ప్రస్తుతం బిన్సార్ ఫార్మ్స్ హర్యానా, ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్, గజియాబాద్లో సర్వీస్ని ఇస్తుంది. 50 ఆవులతో స్టార్ట్ అయిన బిన్సార్ ఫార్మ్ ఇప్పుడు 450 ఆవులతో ఉంది. 200 ఎకరాలను కాంట్రాక్ట్ బేస్లో తీసుకొని పశువులకు మంచి పోషణ అందిస్తున్నారు. అంతేకాదు ఇప్పుడు ఫ్రాంచైజీ కూడా ఇస్తుంది బిన్సార్ ఫార్మ్స్. 2 నుంచి 5 లక్షల వరకు మనం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. 200 స్క్వేర్ మీటర్ల కమర్షియల్ స్పేస్ కావాలి. ఫ్రాంచైజీ టర్మ్ 2 years ఇస్తారు. మరలా మనం రెన్యూవబుల్ చేసుకోవచ్చు. ఒక ఆలోచనకి టెక్నాలజీ తోడైతే ఎన్ని అద్భుతాలు చేయొచ్చో చూడండి. నార్మల్గా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న దీపక్ ఈ పశువులతో నాణ్యమైన పాలను అందరికీ అందజేయాలనే ఆలోచనకి టెక్నాలజీని జోడించి ఒక యాప్ని క్రియేట్ చేసి ఆ యాప్ ద్వారా ఇంకా మిగిలిన మిల్క్ ప్రోడక్ట్స్ని కూడా అమ్ముతూ సంవత్సరానికి ప్రస్తుతం 23 కోట్లు సంపాదిస్తున్నారు. సో ఇలా మీకు కూడా ఏదైనా ఆలోచన ఉంటే దాన్ని టెక్నాలజీకి జోడించి మీరు కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఇది ఇవాల్టి వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఎపిక్ తెలుగు యూనివర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.